ఎన్నికలైనటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలైన బీసీలకు 34%. తెలంగాణ వచ్చినాక ఆ రిజర్వేషన్ ఎంత వచ్చినాయి? 18%కు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 18%కు వచ్చినాయి. అంటే బీసీలకు న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 34, తెలంగాణ వచ్చినాక 18. ఇంతెందుకు? మేము పోరాడి 2008లో అప్పటి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోరాడి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను పెట్టించినాం. పేదవాడు, ఒక పేద బీసీ బిడ్డ ఉన్నత చదువులు చదువుకోవాలని. అది కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి లాస్ట్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నంత వరకు ఫీజుల రియంబర్స్మెంట్ అమలు జరిగింది. నిబంధనలు పెట్టలే, కండిషన్లు పెట్టలే. గ్రీన్ ఛానల్ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి 3 నెలలకు ఒకసారి ఫీజులు ఇచ్చాడు. మరి ఇవాళ తెలంగాణలో ఫీజుల రియంబర్స్మెంట్ ఎక్కడ పోయింది? ఫీజుల రియంబర్స్మెంట్ పీక విసికేశారు. ఫీజుల రియంబర్స్మెంట్ ని తెలంగాణ ప్రభుత్వాలు, అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల ప్రభుత్వాలు 14 లక్షల మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువుకోనియకుండా ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్ ను ఎత్తివేస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరు సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అంటున్నా, తెలంగాణ కోసం త్యాగం చేసింది ఎవరు? ఒక ప్రొఫెసర్ జయశంకర్ బీసీనే కదా ఈ తెలంగాణ సిద్ధాంతాన్ని రూపొందించింది. ఒక తెలంగాణ కోసం మొదటి రాజీనామా చేసింది ఎవరు? కొండ లక్ష్మణ్ బాబుజీ కదా, బీసీనే కదా. తెలంగాణ తొలి అమరవీరుడు ఎవరు? ఒక విద్యార్థి నాయకుడు బీసీ బిడ్డ కాసో శ్రీకాంత్ చారే కదా. అదేవిధంగా ఎన్సీసీ గేట్ కాడ మంటల్లో మాడిపోయినటువంటి సిరిపురం యాదయ్య విద్యార్థి నాయకుడు బీసీనే కదా. ఉద్యోగిగా ఉంటూ, కానిస్టేబుల్ ఉద్యోగం ఉంటూ అమరుడైనటువంటి సర్వీస్ పిస్తోల్తో కాల్చుకున్నటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య ఒక బీసీనే కదా. 1200 మందిలో ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంత్ చారి, సిరిపురం యాదయ్య వీళ్లతో పాటు 1200 మందిలో బలిదానాలు చేసుకుంటే తెలంగాణ కోసం 1100 మంది బీసీ బిడ్డలే. 1100 మంది బీసీ బిడ్డలే. మరి 1100 మంది బీసీ బిడ్డలు బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే బీసీలకు వచ్చింది ఏంది? భవిష్యత్తులో మీరు చూడండి మిత్రులారా, భవిష్యత్తులో కూడా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యమంత్రి కాడు అని ప్రకటిస్తున్నారు. ఎంత దమ్ము కావాలి, ఎంత ధైర్యం కావాలి. భవిష్యత్తులో కూడా తెలంగాణ నుంచి ఎవడు బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యమంత్రి కాడు అని ప్రకటిస్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు మొన్న 100 సమావేశాలు చెప్పాడు. ఇప్పటికీ 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. తెలంగాణ ప్రజలారా, ఆల్రెడీ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా మళ్ళీ 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. అదేవిధంగా ఒకవేళ ఈయన అధికారంలో రాలేడనుకో, దాన్ని కూడా ఖండిస్తున్న రేవంత్ రెడ్డి కాదు ఒక బీసీ ముఖ్యమంత్రి ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఖండిస్తలేరు, అధిష్టానం కూడా ఖండిస్తలేదు. మారా ఒకవేళ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? కేటీఆర్ గారు మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ, కేసీఆర్ మా ముఖ్యమంత్రి అంటున్నాడు. రాష్ట్ర జనాభాలో 104,000 జనాభా ఉన్నటువంటి వెల్మలు, 104,000 జనాభా ఉన్నటువంటి వెల్మలు 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించారు. మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి మేమే అని ప్రకటిస్తున్నారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి బ్రాహ్మణుని పార్టీ అధ్యక్షుని చేసింది. బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి కిషన్ రెడ్డి గారిని, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిగా చేసింది. ఇవాళ బీజేపీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేసే పరిస్థితి లేదు. కనీసం బీసీ ముఖ్యమంత్రి కాదు, ఫ్లోర్ లీడర్గా బీజేపీ ఎవరికి ఇచ్చింది? మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చింది. అంటే ఏ పార్టీలు కూడా, ఇప్పుడున్న పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీల కనీసం వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పలేదు. ఇక రాజకీయంగా వదిలిపెట్టు. 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు తెలంగాణ. మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా కొలువులు మాకు కావాలన్నారు. కొలువులు ఇచ్చారా?
2,50,000 ఉద్యోగాలకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? శ్వేతపత్రం విడుదల చేస్తారా? ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్తారా? శ్వేతపత్రం విడుదల చేయండి. చేసే దమ్ము లేదు, ఎందుకంటే కొలువులు కూడా ఇయ్యలే. అదేవిధంగా ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పేరుతోటి బీసీ ఎస్సీ ఎస్టీలు కొట్లాట పెట్టుకోవాలి. మరి ఎవరికి ప్రయోజనం? నేను అంటున్నా, ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి నుండి మొదలుకొంటే ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరి వియ్యం పొత్తెందుకు పొందుతున్నారు? వీళ్ళ బిడ్డను ఆంధ్రకి ఇస్తున్నారు, ఆంధ్ర వాళ్ళ కొడుకును ఇక్కడ చేసుకుంటున్నారు, ఇక్కడ తెలంగాణ కొడుకు ఆంధ్ర బిడ్డను చేసుకుంటున్నారు. మరి మీరెందుకు చుట్టరికాలు పొందుతున్నారు? మీరెందుకు చుట్టరికాలు ఇవాళ వియ్యం పొందుతున్నారు? మీరైతే వియ్యం పొందొచ్చు, మీరు పదవులు పంచుకోవచ్చు. అదేవిధంగా కాంట్రాక్టర్లు, మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ల లిస్టు తీస్తే నా దగ్గర లిస్ట్ ఉంది. ఇప్పుడున్నటువంటి అత్యంత 20 మంది బడా కాంట్రాక్టర్లు 18 మంది ఆంధ్ర కాంట్రాక్టర్లే. 18 మంది ఆంధ్ర కాంట్రాక్టర్లే. కాళేశ్వరం కట్టింది ఎవరు? అది కేసీఆర్ తెలియదా ఆంధ్ర కాంట్రాక్టర్ అని? మరి తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి ఇవాళ కాంట్రాక్టర్ వాళ్ళు తెలంగాణ అగ్రకులాలు కాదా? తెలంగాణ అగ్రకులాలు ఆంధ్రలో కాంట్రాక్టర్ చేస్తలేరా? మీరు కాంట్రాక్టులు చేయొచ్చు, మీరు వియ్యం పొత్తు కయ్యం పొత్తు ఉండొచ్చు, ఎవరికి ఇచ్చిపుచ్చుకోవచ్చు, మీరు వాళ్ళ పెళ్లికి వీలు పోవచ్చు, వీళ్ళ పెళ్లికి వాళ్ళు పోవచ్చు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు ఇవ్వరు, పదవులు ఇవ్వరు, బడ్జెట్ ఇవ్వరు, స్కీములు ఎత్తేస్తారు, పేద విద్యార్థుల పీకలు విసికేస్తారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పేరుతోటి రాజకీయాలు చేస్తారా? బిడ్డ, మేము అంటున్నాం, మీ సెంటిమెంట్ రాజకీయాలు బంద్ చేయండి. దయచేసి తెలంగాణ ఉద్యమం పేరుతో మా కొంతమంది మా బహుజన బిడ్డలు మా తెలంగాణ అంటున్నా, తెలంగాణ రాకముందు మీరు ఎట్లా ఉన్నారో తెలంగాణ వచ్చినాక మీరే ఉన్నారు, అట్నే ఉన్నారు. మీకేమైనా పదవి వచ్చిందా? కాంట్రాక్ట్ వచ్చిందా? కార్లు వచ్చినాయా? బంగ్లాలు వచ్చినాయా? ఏమొచ్చినాయి? ఏమి రాలే మీకు. అయినా మా తెలంగాణ ఎస్, మనం తెలంగాణ బిడ్డలం. మన తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఎవ్వడిని వదిలిపెట్టేయలేదు. అదే సమయంలో తెలంగాణలో బహుజనులకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం ఒరిగిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే మళ్ళీ బహుజనవాదం మరుగున పడేటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పుడున్నటువంటి బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని కనుమరుగు చేయడానికి ఇది ఒక కుట్ర. బీసీ వాదాన్ని పక్కదారి పట్టించడానికి ఇది ఒక కుట్ర. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, లేకపోతే రాజకీయ నాయకులు రోజు వీటి మీద అరిస్తే మళ్ళీ 2 రాష్ట్రాలు ఏకమైతాయా? కావు కదా. రాష్ట్రం విడిపోయింది, ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు ఇది అంటే ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని మభ్య పెడతారు, ఎవరిని? ఇవాళ నేను అంటున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సప్లాన్ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో బీసీ సప్లాన్ ఏది? తెలంగాణ రాష్ట్రంలో బీసీ సప్లాన్ ఏది? తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్